ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. తులారాశి వారికి రానున్న 5 రోజులు ఎందుకు కీలకం? ఏ 3 అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారితో జాగ్రత్తగా ఉండాలి? నిజంగానే పిడుగులాంటి వార్త ఎదురు కానుందా? ఈ వీడియోలో ఈ అంశాల గురించి జ్యోతిష్యపరంగా చెప్పబడే విశ్లేషణను పూర్తిగా తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు మా ఛానల్కి కొత్తవారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. మీ యొక్క సపోర్ట్ మాకు మరిన్ని మంచి వీడియోలు తీసుకురావటానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ప్రతి అంశం ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటుంది. మధ్యలో స్కిప్ చేస్తే పూర్తి విషయం అర్థం కాకపోవచ్చు. మరి వీడియో ప్రారంభించే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మీ భక్తిని తెలియజేయండి. అందరికీ శ్రీరాముడి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు వీడియోను ప్రారంభిద్దాం. వీరు సహజంగానే ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మరియు వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. వీరు కొత్త విషయాలను నేర్చుకోవటంలో, సవాళ్లను స్వీకరించటంలో మరియు జీవితంలో ముందుకు సాగడంలో ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. వీరి వ్యక్తిత్వంలో ప్రధానంగా కనిపించే లక్షణం నిజాయితీ. మనసులో ఏముంటే అదే బయటకు చెప్పే స్వభావం వీరిది. అందువల్ల కొన్నిసార్లు ఇతరులకు కఠినంగా అనిపించినప్పటికీ వారి ఉద్దేశం మాత్రం మంచిదై ఉంటుంది. వీరు స్వతంత్రంగా జీవించటానికి ఇష్టపడతారు. ఇతరులపై ఆధారపడకుండా తమ శ్రమతో విజయాన్ని సాధించాలని కోరుకుంటారు. పోటీ ఉన్న రంగాల్లో మంచి ప్రతిభను కనబరుస్తారు. అయితే త్వరగా కోపం రావటం, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవటం వంటి బలహీనతలు కూడా వీరిలో కనిపించవచ్చు. బాల్య జీవితాన్ని పరిశీలిస్తే ఈ రాశి పిల్లలు చిన్నప్పటి నుంచే చురుకుదనం, ఆసక్తి మరియు ధైర్యాన్ని ప్రదర్శిస్తారని జ్యోతిష్య విశ్వాసం. ఆటల్లో, చదువులో లేదా ఇతర కార్యక్రమాల్లో ముందుండాలని ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు మొండితనం వల్ల తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. అయినప్పటికీ కొత్త విషయాలు నేర్చుకోవటంలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. స్నేహితులను త్వరగా సంపాదించే గుణం వీరిలో ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రేమ, ప్రోత్సాహం లభిస్తే చిన్నప్పటి నుంచే మంచి ప్రతిభను కనబరచగలరు. ప్రస్తుతం వీరు సాధారణంగా తమ లక్ష్యాల సాధన కోసం కష్టపడే దశలో ఉంటారని జ్యోతిష్య వ్యాఖ్యానాలు సూచిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం లేదా విద్యలో ఎదగటానికి కొత్త అవకాశాలను వెతుకుతూ ఉంటారు. తమ ప్రతిభను నిరూపించుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ఉద్యోగంలో బాధ్యతలు పెరగటం, మరికొందరికి కొత్త అవకాశాలు రావటం లేదా జీవితంలో కొత్త మార్పులు ప్రారంభమవటం వంటి పరిస్థితులు ఉండొచ్చు. ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి కృషి చేస్తూనే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. కుటుంబ జీవితంలో వీరు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించటానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం శ్రమిస్తారు. అయితే ఆవేశాన్ని తగ్గించి ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవిస్తే సంబంధాలు మరింత బలపడతాయి. స్నేహితులు మరియు బంధువులతో మంచి అనుబంధాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా శారీరక శ్రమ ఎక్కువగా చేయగలిగినప్పటికీ విశ్రాంతికి కూడా సమయం కేటాయించడం అవసరం. క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల ఆహారం మరియు మానసిక ప్రశాంతతపై దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. మొత్తంగా చెప్పాలంటే వీరు ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలతో ముందుకు సాగే వ్యక్తులు అని జ్యోతిష్య సాంప్రదాయం వివరిస్తుంది. వీరి బాల్యం చురుకుదనం, ఉత్సాహంతో నిండి ఉండగా ప్రస్తుత జీవితంలో లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేసే స్వభావం కనిపిస్తుంది. అయితే ఈ వివరణలు జ్యోతిష్య విశ్వాసాలపై ఆధారపడిన సాధారణ లక్షణాలు మాత్రమే. ప్రతి వ్యక్తి జీవితం, వ్యక్తిత్వం మరియు పరిస్థితులు, వారి కుటుంబ నేపథ్యం, విద్య, అనుభవాలు మరియు వ్యక్తిగత నిర్ణయాలపై కూడా ఆధారపడి ఉంటాయి. వీరు ధైర్యవంతులు, సాహసోపేతులు మరియు కొత్త అవకాశాలను స్వీకరించే స్వభావం కలిగి ఉంటారని భావిస్తారు. అదే లక్షణాలు వారి ఆర్థిక జీవితంలో కూడా ప్రతిబింబిస్తాయి. సంపాదించే సామర్థ్యం బాగానే ఉన్నప్పటికీ ఖర్చు చేసే విషయంలో కొన్నిసార్లు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని జ్యోతిష్య విశ్వాసం సూచిస్తుంది. వీరు సాధారణంగా కష్టపడి సంపాదించటాన్ని నమ్ముతారు. ఉద్యోగం, వ్యాపారం లేదా స్వయం ఉపాధి వంటి ఏ రంగంలో ఉన్నా తమ ప్రతిభతో మంచి ఆదాయం సంపాదించాలని ప్రయత్నిస్తారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఉన్నత పదవులను పొందే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఒకేసారి అనేక పనులు చేయాలని ప్రయత్నించటం లేదా త్వరగా లాభాలు రావాలని ఆశించటం వల్ల కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
వీరు సంపాదించిన డబ్బును కుటుంబ అవసరాలు, వ్యక్తిగత అభిరుచులు లేదా కొత్త అవకాశాల కోసం ఖర్చు చేయటానికి వెనకాడరు. కొన్నిసార్లు అవసరం లేని వస్తువులపై లేదా ఆకస్మిక నిర్ణయాలపై ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల పొదుపు చేయటంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. సంపాదన ఎంత ముఖ్యమో దానిని సక్రమంగా నిర్వహించటం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. వ్యాపారం చేసే ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు, సాహసోపేత నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఉంటుంది. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే మంచి లాభాలను పొందగలరు. అయితే ఎలాంటి పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి సమాచారం సేకరించటం, ప్రమాదాలను అంచనా వేయటం అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉండొచ్చు. ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరుచుకోవటానికి కొన్ని అలవాట్లు ఉపయోగపడతాయి. ప్రతి నెల ఆదాయం, ఖర్చుల వివరాలను రాసుకోవటం, ఖర్చులకు పరిమితులు నిర్ణయించుకోవటం, అత్యవసర నిధిని సిద్ధం చేసుకోవటం మంచి పద్ధతులు. అలాగే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని క్రమం తప్పకుండా పొదుపు చేయటం ప్రయోజనకరం. పెట్టుబడుల విషయంలో ఓర్పు చాలా అవసరం. తక్షణ లాభాల కోసం కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఆర్థిక నిపుణుల సలహా తీసుకొని పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. అప్పులు తీసుకోవలసి వచ్చినా వాటిని సమయానికి చెల్లించే ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అలాగే కొత్త నైపుణ్యాలను నేర్చుకోవటం, వృత్తిపరమైన అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా ఆదాయ అవకాశాలను పెంచుకోవచ్చు. ఒకే ఆదాయ వనరుపై ఆధారపడకుండా అదనపు ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించటం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. క్రమశిక్షణ, ప్రణాళిక మరియు ఓర్పు కలిసి వస్తే ఆర్థిక స్థిరత్వాన్ని మరింత బలోపేతం చేయొచ్చు. మొత్తానికి జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం వీరికి సంపాదించే సామర్థ్యం, కష్టపడే తత్వం మరియు ముందుకు సాగే ధైర్యం బలంగా ఉంటాయి. అయితే ఆవేశపూరిత ఖర్చులను నియంత్రించటం, క్రమబద్ధమైన పొదుపు, ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మరియు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను అనుసరించటం ద్వారా మరింత స్థిరమైన ఆర్థిక భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. ఈ లక్షణాలు జ్యోతిష్య విశ్వాసాలపై ఆధారపడిన సాధారణ వివరణలు మాత్రమే. ప్రతి వ్యక్తి ఆర్థిక పరిస్థితి, వారి విద్య, వృత్తి, అవకాశాలు మరియు వ్యక్తిగత నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. వీరు గతంలో చేసిన చిన్న చిన్న తప్పులు, కర్మ ఫలితం గురించి, అలాగే వీటి నుంచి బయటపడటానికి వీరు చేసుకోవలసిన దేవతారాధన గురించి తెలుసుకుందాం. జ్యోతిష సాంప్రదాయం ప్రకారం వీరు ధైర్యం, వేగం మరియు ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా భావించబడతారు. అయితే ఇదే స్వభావం కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లకు కారణమవుతుందని జ్యోతిష్య విశ్వాసం చెబుతుంది. ఈ పొరపాట్లు జీవితంలో కొన్ని సవాళ్లుగా ఎదురవుతున్నాయని కొందరు కర్మ ఫలితంగా భావిస్తారు. అయితే దీనిని ఖచ్చితమైన వాస్తవంగా కాకుండా ఒక ఆధ్యాత్మిక దృక్కోణంగా మాత్రమే చూడాలి. వీరు చేసే చిన్న తప్పుల్లో మొదటిది ఆవేశంతో మాట్లాడడం. కోపం వచ్చినప్పుడు ఆలోచించకుండా మాట్లాడడం వల్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సహోద్యోగుల మనసు నొచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత పశ్చాత్తాపం వచ్చినా అప్పటికే సంబంధాల్లో దూరం ఏర్పడవచ్చు. అందుకే మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించటం మంచి అలవాటు. రెండవది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం. ప్రతి అవకాశాన్ని వెంటనే అందుకోవాలని ప్రయత్నించటం వల్ల సరైన ప్రణాళిక లేకుండా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆర్థిక నష్టాలు లేదా వృత్తిపరమైన ఇబ్బందులు ఎదురు కావచ్చు. నిర్ణయం తీసుకునే ముందు అన్ని కోణాలను పరిశీలించటం అవసరం. మూడవది ఇతరుల భావాలను పట్టించుకోకపోవటం. వీరు నిజాయితీగా మాట్లాడినా ఆ మాటలు కొన్నిసార్లు కఠినంగా అనిపించవచ్చు. నిజం చెప్పేటప్పుడు కూడా ఎదుటివారి భావాలను గౌరవించటం సంబంధాలను బలపరుస్తుంది. నాలుగవది అహంకారం లేదా నేనే సరైన వాడిని అనే భావన. ఆత్మవిశ్వాసం మంచిదే, అయినా ఇతరుల సలహాలను పూర్తిగా తిరస్కరించటం వల్ల మంచి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. వినయం మరియు నేర్చుకునే మనస్తత్వం విజయానికి దోహదం చేస్తాయి. ఐదవది సంపాదించినంత వేగంగా ఖర్చు చేయటం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకోకుండా ఖర్చు చేస్తే ఆర్థిక ఒత్తిడి పెరగొచ్చు. క్రమబద్ధమైన పొదుపు అలవాటు చేసుకోవటం మంచిది. ఈ అలవాట్లను సరిదిద్దుకోవటానికి కొన్ని సాధారణ మార్గాలు ఉన్నాయి. ప్రతిరోజు కొంత సమయం ఆత్మపరిశీలనకు కేటాయించండి. ఆ రోజు చేసిన మంచి పనులు, సరిదిద్దుకోవాల్సిన విషయాలను గుర్తించండి. ఎవరికైనా అనుకోకుండా బాధ కలిగించి ఉంటే క్షమాపణ చెప్పటానికి వెనుకాడకండి. క్షమాపణ చెప్పటం బలహీనత కాదు, పరిపక్వతకు గుర్తు. కుటుంబ సభ్యులు, పెద్దలు మరియు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయటం, దయతో ప్రవర్తించటం వంటి మంచి పనులు జీవితంలో సానుకూల మార్పులను తీసుకురాగలవు. అలాగే కోపాన్ని నియంత్రించటం, ఓర్పును పెంచుకోవటం, నిర్ణయాలు తీసుకునే ముందు కొంత సమయం తీసుకోవటం కూడా ఉపయోగకరమైన అలవాట్లు.
జ్యోతిష్య విశ్వాసం ప్రకారం కర్మ అంటే కేవలం శిక్ష కాదు, మన ప్రవర్తనను మెరుగుపరుచుకునే అవకాశం కూడా. మంచి ఆలోచనలు, మంచి మాటలు మరియు మంచి పనులు జీవితాన్ని సానుకూల దిశగా నడిపిస్తాయని భావిస్తారు. మొత్తానికి వీరు గతంలో చేసిన చిన్న పొరపాట్లను గుర్తించి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే వ్యక్తిగతంగా మరియు సామాజికంగా మరింత మంచి మార్పులను అనుభవించవచ్చు. క్రమశిక్షణ, వినయం, ఓర్పు మరియు బాధ్యతతో జీవించటం ఏ రాశి వారికైనా దీర్ఘకాలంలో ప్రయోజనకరమే. వీరు కర్మ ఫలితాల నుంచి ఉపశమనం పొందటానికి జ్యోతిష్య సాంప్రదాయంలో సూచించే దేవతారాధన మరియు పరిహారాలు. జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం వీరికి అధిపతి కుజుడు. అందువల్ల కుజగ్రహానికి సంబంధించిన ఆరాధనతో పాటు శివుడు, సుబ్రహ్మణ్య స్వామి మరియు హనుమంతుని భక్తితో పూజించటం శుభప్రదంగా భావిస్తారు. ఈ ఆరాధనలు కేవలం కర్మ ఫలితాల నుంచి విముక్తి కోసం మాత్రమే కాకుండా మనస్సుకు ప్రశాంతత, ధైర్యం మరియు సత్ప్రవర్తనను పెంపొందించేందుకు కూడా ఉపకరిస్తాయని విశ్వసిస్తారు. ప్రతి మంగళవారం ఉదయం స్నానం చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించటం శుభప్రదంగా భావిస్తారు. ఓం శరం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించే శక్తి లభిస్తుందని విశ్వాసం. మంగళవారం లేదా శనివారం హనుమంతుణ్ణి దర్శించి హనుమాన్ చాలీసా లేదా బజరంగ బాణ్ వంటి స్తోత్రాలను పారాయణం చేయటం కూడా అనేక మంది ఆచరిస్తారు. కోపం, భయం, ఆందోళన వంటి భావాలను తగ్గించటానికి ఇది ఆధ్యాత్మిక సాధనగా భావించబడుతుంది. ప్రతి సోమవారం పరమశివునికి అభిషేకం చేసి ఓం నమః శివాయ మంత్రాన్ని జపించటం కూడా శుభప్రదమని సాంప్రదాయం చెబుతుంది. శివారాధన ద్వారా మనసు ప్రశాంతంగా ఉండి గత తప్పులను సరిదిద్దుకునే సంకల్పం బలపడుతుందని విశ్వసిస్తారు. కుజగ్రహానికి సంబంధించిన పరిహారంగా ఎర్రటి పువ్వులతో పూజ చేయటం, ఎర్ర కందిపప్పు లేదా ఇతర అవసరమైన ఆహార పదార్థాలను పేదలకు దానం చేయటం వంటి ఆచారాలు కూడా కొన్ని సాంప్రదాయాల్లో కనిపిస్తాయి. దానం చేయటం ద్వారా కరుణ, వినయం మరియు సేవాభావం పెరుగుతాయని భావిస్తారు. అనేక ఆధ్యాత్మిక సాంప్రదాయాలు కర్మను మార్చటంలో సత్ప్రవర్తనకే అత్యంత ప్రాముఖ్యత ఇస్తాయి. ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయటం, కోపాన్ని నియంత్రించటం, నిజాయితీగా మాట్లాడడం మరియు గతంలో చేసిన తప్పులను పునరావృతం కాకుండా జాగ్రత్త పడటం కూడా గొప్ప పరిహారాలుగా పరిగణించబడతాయి. దేవుని అనుగ్రహాన్ని కోరుతూ చేసిన ప్రార్థనతో పాటు మన ప్రవర్తనలో సానుకూల మార్పు తీసుకురావటమే నిజమైన ఆధ్యాత్మిక సాధనగా భావించబడుతుంది. మొత్తానికి జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం వీరు భక్తి, దానం, మంత్రజపం, ధ్యానం మరియు సత్కార్యాలను ఆచరిస్తే మనశ్శాంతి, ధైర్యం మరియు జీవితంలో సానుకూల మార్పులు కలుగుతాయని విశ్వసిస్తారు. అయితే కర్మ ఫలితాలను మార్చటంలో ఆధ్యాత్మిక సాధనతో పాటు మంచి ఆలోచనలు, మంచి పనులు మరియు బాధ్యతాయుతమైన జీవన విధానమే అత్యంత ముఖ్యమని గుర్తుంచుకోవాలి. వీరు కొత్త పరిచయాల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. జ్యోతిష సాంప్రదాయం ప్రకారం వీరు ధైర్యవంతులు, ఆత్మవిశ్వాసం కలిగిన వారు మరియు కొత్త వ్యక్తులతో త్వరగా స్నేహం చేసే స్వభావం కలిగి ఉంటారని భావిస్తారు. అయితే ఈ నమ్మకం ప్రకారం కొన్నిసార్లు త్వరగా నమ్మకం పెట్టుకోవటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని కూడా చెబుతారు. అందువల్ల కొత్త వ్యక్తులను కలిసినప్పుడు వారి పేరు, రాశి లేదా జన్మ నక్షత్రం ఆధారంగా కాకుండా వారి ప్రవర్తన, నిజాయితీ మరియు బాధ్యతను గమనించటం మంచిది. తీపి మాటలు చెప్పే ప్రతి వ్యక్తి మంచి ఉద్దేశంతోనే ఉంటారని అనుకోవటం సరైంది కాదు. అలాగే కఠినంగా మాట్లాడే ప్రతి వ్యక్తి చెడ్డవాడని కూడా భావించకూడదు. వీరు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. సరైన ఆధారాలు లేకుండా డబ్బు అప్పుగా ఇవ్వటం, తొందరపడి వ్యాపార భాగస్వామ్యాల్లో చేరటం లేదా పూర్తిగా తెలియని వ్యక్తులను గుడ్డిగా నమ్మటం వల్ల సమస్యలు రావచ్చు. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా పూర్తి వివరాలు తెలుసుకోవటం అవసరం. ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త భాగస్వాములను ఎంచుకునేటప్పుడు వారి గత పనితీరు, విశ్వసనీయత మరియు మాట నిలబెట్టుకునే స్వభావాన్ని పరిశీలించటం మంచిదే. కుటుంబ సభ్యులు లేదా అనుభవం ఉన్నవారి సలహా తీసుకోవటం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యక్తిగత సంబంధాల్లో కూడా ఓర్పు అవసరం. కోపంలో లేదా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవటం వల్ల మంచి సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏ అపార్థం వచ్చినా ప్రశాంతంగా మాట్లాడి పరిష్కరించుకోవటానికి ప్రయత్నించాలి. జ్యోతిష సాంప్రదాయం ప్రకారం వీరికి విజయాన్ని అందించేది కేవలం అదృష్టం కాదు, వివేకం, క్రమశిక్షణ మరియు సరైన నిర్ణయాలే.
అందుకే వ్యక్తులను వారి పేర్లతో కాకుండా వారి ప్రవర్తన, నిజాయితీ మరియు విలువల ఆధారంగా అంచనా వేయటం ఉత్తమ మార్గం. మొత్తానికి వీరు జీవితంలో ముందుకు సాగాలంటే తొందరపాటు నిర్ణయాలను తగ్గించటం, కొత్త పరిచయాలను జాగ్రత్తగా పరిశీలించటం, ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండటం మరియు నమ్మకాన్ని క్రమంగా ఏర్పరచుకోవటం మంచిదని జ్యోతిష్య సాంప్రదాయం సూచిస్తుంది. ఈ విధానం అనవసరమైన సమస్యలను తగ్గించి స్థిరమైన మరియు సానుకూల సంబంధాలను ఏర్పరచుకోవటంలో సహాయపడుతుంది. రాబోయే 5 రోజుల్లో మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం తెలుసుకుందాం. జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం రాబోయే 5 రోజులు మీరు ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఈ కాలంలో అనవసరమైన తొందరపాటు, ఆవేశం లేదా నిర్లక్ష్యం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు జ్యోతిష్యులు సూచిస్తున్నారు. అయితే ఇది ప్రతి ఒక్క వ్యక్తికి తప్పనిసరిగా జరుగుతుందని అర్థం కాదు. దీనిని ఒక జాగ్రత్త సూచనగా మాత్రమే చూడాలి. ఈ రోజుల్లో ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోండి. ఎవరినైనా గుడ్డిగా నమ్మి డబ్బివ్వటం లేదా హామీలు ఇవ్వటం మంచిది కాదు. ఉద్యోగంలో ఉన్నవారు అధికారులతో లేదా సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించటం మంచిది. వ్యాపారులు ఒప్పందాలను పూర్తిగా చదివి మాత్రమే అంగీకరించాలి. కుటుంబ జీవితంలో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసం చెబుతుంది. కోపంతో స్పందించకుండా ప్రశాంతంగా మాట్లాడటం వల్ల సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఆరోగ్యపరంగా తగిన విశ్రాంతి తీసుకోవటం, వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించటం మరియు తొందరపాటు ప్రయాణాలను వీలైనంత వరకు తగ్గించటం మంచిది. ఈ కాలంలో మనశ్శాంతి కోసం దేవతారాధన చేయాలని సాంప్రదాయం సూచిస్తుంది. ఈ రాశికి అధిపతి కుజుడు కావటంతో ప్రతి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో దర్శించటం శుభప్రదంగా భావిస్తారు. అలాగే ఓం శరం శరవణభవాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించటం అనేక మంది ఆచరిస్తారు. సోమవారం పరమశివునికి అభిషేకం చేసి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించటం కూడా మనశ్శాంతికి, ఆత్మస్థైర్యానికి దోహదపడుతుందని విశ్వసిస్తారు. మంగళవారం లేదా శనివారం హనుమంతుడిని దర్శించి హనుమాన్ చాలీసా పారాయణం చేయటం ద్వారా ధైర్యం, ఏకాగ్రత పెరుగుతాయని భక్తులు నమ్ముతారు. దేవతారాధనతో పాటు సత్కార్యాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. పేదలకు అన్నదానం చేయటం, అవసరమైన వారికి సహాయం చేయటం, తల్లిదండ్రులు మరియు పెద్దలను గౌరవించటం వంటి మంచి పనులు ఆధ్యాత్మికంగా ఎంతో విలువైనవిగా భావించబడతాయి. అలాగే కోపాన్ని నియంత్రించటం, నిజాయితీగా ప్రవర్తించటం మరియు ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవటం ఈ రోజుల్లో అత్యంత ముఖ్యమైన జాగ్రత్తలు. మొత్తానికి రాబోయే 5 రోజులను భయంతో కాకుండా అప్రమత్తతతో గడపటం మంచిది. జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం భక్తి, ప్రార్థన, ధ్యానం, సత్ప్రవర్తన మరియు వివేకంతో వ్యవహరించటం ద్వారా మనసుకు ధైర్యం కలుగుతుందని విశ్వసిస్తారు. మంచి ఆలోచనలు, మంచి పనులు మరియు జాగ్రత్తతో కూడిన నిర్ణయాలే జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లను అధిగమించటానికి నిజమైన బలమని గుర్తుంచుకోవాలి. గండం ఎందుకొస్తుంది? ఎలా బయటపడాలి? జీవితంలో గండం అనే భావన ఎందుకొస్తుందంటే మనం తీసుకునే నిర్ణయాలు, పరిస్థితుల ఒత్తిడి, అనుభవం లేకపోవటం లేదా తొందరపాటు చర్యల కారణంగా కొన్ని సమస్యలు వరుసగా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. జ్యోతిష్య దృష్టిలో దీనిని గ్రహాల ప్రభావం అని వివరిస్తారు. కానీ వాస్తవంగా చూస్తే ఇది మన ఆలోచన విధానం, ప్రవర్తన మరియు పరిస్థితుల కలయికగా కూడా చెప్పొచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒకేసారి చాలా పనులు ప్రారంభించటం, సరైన ప్రణాళిక లేకుండా పెట్టుబడులు పెట్టడం లేదా భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి కొనసాగితే అన్ని సమస్యలు ఒకేసారి వస్తున్నాయి అనే భావన కలుగుతుంది. అదే కొందరు గండమని భావిస్తారు. అయితే మంచి విషయం ఏంటంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. గండమనే పరిస్థితి నుండి బయటపడటానికి మొదటి మార్గం మన ఆలోచనలను స్థిరంగా ఉంచుకోవటం. భయపడటం లేదా ఆందోళన చెందటం సమస్యను పెంచుతుంది, కానీ ప్రశాంతంగా ఆలోచించటం పరిష్కారాలను చూపిస్తుంది. రెండవది ఆర్థిక క్రమశిక్షణ. ఈ సమయంలో అవసరం లేని ఖర్చులను తగ్గించటం, పొదుపుపై దృష్టి పెట్టడం, కొత్త పెట్టుబడులు వేయటానికి ముందు సలహా తీసుకోవటం చాలా ముఖ్యం. చిన్న నియంత్రణలు పెద్ద సమస్యలను నివారిస్తాయి. మూడవది సంబంధాల్లో సంయమనం. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు ఆవేశాన్ని తగ్గించటం వల్ల అనవసరమైన గొడవలు నివారించవచ్చు. చాలా సమస్యలు తప్పుగా అర్థం చేసుకోవటం వల్లే వస్తాయి. నాలుగవది ఆరోగ్యం మరియు దినచర్య క్రమం. సరైన నిద్ర, సమయానికి ఆహారం, కొంత వ్యాయామం చేయటం మనసును స్థిరంగా ఉంచుతుంది. శరీరం బలంగా ఉంటే మనసు కూడా బలంగా ఉంటుంది.
ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే భక్తి మరియు ప్రార్థన మనసుకు ధైర్యాన్ని ఇస్తాయి. మంగళవారం హనుమంతుణ్ణి ధ్యానం చేయటం, శివుడిని పూజించటం లేదా ఓం నమః శివాయ, హనుమాన్ చాలీసా వంటి స్తోత్రాలను చదవటం చాలా మందికి మానసిక బలమిస్తుంది. ఇది సమస్యలను మాయం చేయదు, కానీ వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని పెంచుతుంది. మొత్తానికి చెప్పాలంటే గండం అనే భావనను భయంగా కాకుండా ఒక జీవిత పాఠంగా తీసుకుంటే మనం మరింత బలంగా మారగలం. ఆలోచనల్లో స్థిరత్వం, పనుల్లో క్రమశిక్షణ, మనసులో సానుకూలత ఉంటే ఏ సమస్య అయినా సులభంగా ఎదుర్కోవచ్చు. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు రాశి సంబంధిత విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను ప్రత్యేకంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి తులారాశి వారితో షేర్ చేసుకోండి. వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. శ్రీరాముల వారి ఆశీస్సుల కోసం జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.